హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈజీగా టేస్టీగా దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దొండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే టమాటాలు తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం కూర చేసుకోవడానికి ఒక భగవాన్ని తీసుకొని దాంట్లో నూనె పోసుకోండి. నూనె పోసుకొని నూనెని వేడవ్వనివ్వండి. నూనె వేడయ్యాక కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని వీటిని బాగా వేయించుకోండి. ఇవి మంచిగా వేగాక ఉల్లిపాయలు వేసుకోండి. వేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వండి. ఇవి మంచిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని బాగా మగ్గనివ్వండి. ఇలా దొండకాయ అనేది బాగా మంచిగా మగ్గాలండి. మంచిగా మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనకు దొండకాయ మగ్గింది కాబట్టి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని దీంట్లో వేసుకోవాలి. టమాటా వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. 2 నిమిషాలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. అలాగే పసుపు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. సేపు మగ్గాక మూత ఓపెన్ చేసి మనం ఇప్పుడు కారం వేసుకోవాలి. అలాగే దీంట్లో సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మూత పెట్టేసి దీన్ని వేగనివ్వండి. చూడండి, ఇలా మంచిగా మగ్గాలండి. ఇలా మంచిగా దగ్గరికి దొండకాయ మగ్గాక ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాతకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈజీగా టేస్టీగా దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేశారు కదండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.